వదినా, స్వర్ణ, మీరిద్దరూ మా ఇంటి లక్ష్ములు. మా ఇద్దరికి ఎదురండి. గ్రాని వెళ్ళొస్తాం. వెళ్ళొస్తా. అలాగే. తాతయ్య, అమ్మా, వెళ్ళొస్తా. వెళ్ళొస్తాం. మంచిది నాన్న. రానయ్య రా. బాయ్, గుడ్ మార్నింగ్ సార్. ఇదిగో ఇంకో చైర్ ఇంతకన్నా పెద్దది తెచ్చి ఇక్కడ వెయ్యి. అలాగే సార్. వెళ్ళు. సాకేత్, ఏంట్రా ఈ హడావిడి? దేనికి చైర్ తెమ్మంటున్నావు? పైగా పెద్దది అంటున్నావు. హడావిడి కాదన్నయ్య, పండగ. నేను మారి మనిషి అయిన సందర్భంగా సెలబ్రేషన్స్. చేసిన తప్పుల పాపం అన్న మాటలకి పరిహారం చేసుకుంటున్నాను. నువ్వు నాకన్నా పెద్దవాడివి. ఆ విషయం ప్రతి క్షణం నువ్వు కూర్చునే చైర్ నాకు గుర్తు చేస్తూ ఉండాలి. తిరిగి పొరపాటు చేయకుండా నా హద్దుల్లో నేను ఉండాలన్నయ్య. అందుకే నా పక్కన మరో పెద్ద చైర్ నీకోసం వేయిస్తున్నానన్నయ్య. తీసుకురా, ఇక్కడ వెయ్యి. ఇదిగో సార్. స్టాఫ్ అందరినీ ఒకసారి నా ఛాంబర్కి రమ్మని చెప్పు. ఓకే సార్. మేనేజర్ చెప్పి స్వీట్స్ కూడా తెప్పించు. ఓకే సార్. వెళ్ళు. ఓకే. అర్జెంట్, త్వరగా వెళ్ళు. స్టాఫ్ అంతా ఎందుకురా? రాని అన్నయ్య, వచ్చాక చెప్తానుగా. నువ్వు ముందు రా, కూర్చో. పర్వాలేదురా. వచ్చి చైర్లో కూర్చో అన్నయ్య. ఇక్కడ నీ పక్క నేనెందుకురా? వేరే రూమ్లో కూర్చుంటాలే. నేను ఇందాకే చెప్పానుగా, నేను హద్దు మీరకుండా సరిహద్దులా నువ్వు ఉండాలన్నయ్య. సాకేత్, నీ మనసు మంచిది కాబట్టే ఇదంతా ఇంత త్వరగా అర్థం చేసుకున్నావు. ఇంకా నువ్వు హద్దు దాటావు. నేను సరిహద్దులో ఉండడం అనవసరం. నీ ప్రైవసీకి ఇబ్బంది కలిగించడం నాకు ఇష్టం లేదు. ఇక నుంచి ఏదీ నీకు తెలియకుండా నిన్ను కాదని చేయడం ఉండదు. అన్నయ్య, నా మాట విను ప్లీజ్. ముందు నువ్వు ఈ సీట్లో కూర్చో. కూర్చో అన్నయ్య. రేయ్, వద్దురా. కూర్చో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. తను రఘురామ్గా మీ అందరికీ తెలుసు. అన్నయ్యగా కూడా పరిచయమే. కానీ ఈ క్షణం నుంచి నేను మనస్ఫూర్తిగా మీ అందరి ముందు అన్నయ్యగా స్వీకరిస్తూ నా మనసులో మంచి స్థానం ఇస్తున్నాను. ఇంతకాలం నా ఆర్డర్స్ మీరు ఎలా ఫాలో అయ్యారో ఇక నుంచి అంతకన్నా ఎక్కువగా మా అన్నయ్య ఆర్డర్స్ ఫాలో అవ్వాలి. గ్రాని తర్వాత అన్నయ్యే, ఆ తర్వాతే నేను. సో ఈ రోజు నుంచి హీ ఈస్ ద సుప్రీం ఆఫ్ ది ఆఫీస్. అన్నయ్య ఇన్స్ట్రక్షన్స్ అందరూ ఫాలో అవ్వాలి. మీతో పాటు నేను కూడా ఫాలో అవుతాను. కమాన్, హ్యావ్ ఇట్. తీసుకోండి. స్వీట్స్ స్టాఫ్ కేనా? స్వీట్ న్యూస్ విన్నా మేము కూడా తీసుకువచ్చాం. మీరెప్పుడొచ్చారు? బావ మనస్ఫూర్తిగా మీ అందరి ముందు అంటూ నీ గురించి స్టాఫ్ కి చెప్పేటప్పుడు. నిజంగా పెద్ద బావకి సూపర్ పవర్స్ ఇస్తున్నావా బావా? డౌట్ ఏం లేదు. స్వీట్స్ స్టాఫ్ కేనా? స్వీట్ న్యూస్ విన్నా మేము కూడా తీసుకువచ్చాం. మీరెప్పుడొచ్చారు? బావ మనస్ఫూర్తిగా మీ అందరి ముందు అంటూ నీ గురించి స్టాఫ్ కి చెప్పేటప్పుడు. నిజంగా పెద్ద బావకి సూపర్ పవర్స్ ఇస్తున్నావా బావా? డౌట్ ఏం లేదు. నేను ఈ క్షణం నుంచి అన్నయ్యని నా బాస్ లాగా చూస్తాను. మీరు వెళ్ళొచ్చు. ఓకే సార్. ఇదిగో. సార్. అవును, మీరేంటి ఇలా వచ్చారు?
కూర్చోండి వదినా. స్వీట్స్ తీసుకోండి వదినా. అన్నయ్య నువ్వు తీసుకో ప్లీజ్. అన్నయ్య తీసుకో. నీ మార్పుకి ఇంటిల్లిపాది ఆనందంగా ఉన్నారు. ఆ హ్యాపీనెస్ ని షేర్ చేసుకోవడానికి స్పెషల్ డిష్లు చేయించి దగ్గరుండి నా మనవళ్ళకి తృప్తిగా తినిపించి రండి అని మమ్మల్ని ఇక్కడికి పంపించారు. ఆ బొబ్బిలి వంటకాలంటూ ఆ భాగీరథి తెచ్చిన పెద్ద పెద్ద క్యారేజీలు. స్వర్ణ, ఎందుకు మనం అందరం సంతోషంగా ఉన్నప్పుడు ఆ రాక్షసుల పేరెందుకు గుర్తు చేస్తావు? ఇంకెప్పుడు వాళ్ళ పేర్లు నా ముందెత్తకు. ఇరిటేషన్ వస్తుంది. సారీ బావా. స్వర్ణ, చిన్నదానికి సారీ ఏంటి? వదిలే. ఆ పేరు వినగానే కొంచెం కోపం వచ్చి అలా అన్నాను, ఏమనుకోవద్దు. లంచ్ అప్పుడే లంచ్ ఏంటి? చాలా టైం ఉందిగా. ఎస్, అవును. కాస్త ఆఫీస్ విషయాలు అన్నయ్యకి ఎక్స్ప్లెయిన్ చేశాక ఆ తర్వాత భోంచేద్దాం. ఓకేనా? లాస్ట్ 10 years మన ఫర్మ్స్ ప్రాఫిట్ అండ్ లాస్ రిపోర్ట్స్, ఇయర్ వైజ్ స్టేట్మెంట్స్. చాలా రిస్క్తో కూడుకున్నది. అయినా సరే గ్రానీ ఇచ్చిన ధైర్యంతోనే నేను ముందుకు వెళ్తున్నాను. ఇప్పుడు నీ సపోర్ట్ కూడా నాకు కావాలి. ఇది మొత్తం నువ్వే డీల్ చేయాలన్నయ్య. వదిన గారు, మీరు కూడా, మీ అందరి హెల్ప్ కూడా కావాలి నాకు. అన్నయ్య, మన డ్రీమ్ ప్రాజెక్ట్ ఫైల్ ఇది. మన కంపెనీ టార్గెట్స్ అండ్ అచీవ్మెంట్స్ ఈ ఫైల్లో క్లియర్గా ఉన్నాయి. ఓకే ఓకే, సరే సాకేత్, పదండి భోంచేద్దాం. అన్నయ్య, నా పక్కన కూర్చొని ఇలా రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకోవడం చాలా 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 హ్యాపీగా ఉంది. నేను అసలు ఆకలే మర్చిపోయాను. ఆకలి మర్చిపోతే నీరసం వస్తుంది. అది వర్క్కి ప్రాబ్లం అవుతుంది. రండి భోంచేద్దురుగా. నవీన్, మన స్టాఫ్ని లంచ్ పిలు. అలాగే సార్. అదిగో వస్తున్నారు సార్. మీరంతా లంచ్ చేశారా? లేదు సార్. అదేంటి, లంచ్ టైం అయిందిగా, ఇంకా చేయకపోవడం ఏంటి? మీరు ఇంకా చేయలేదని ఏదైనా అర్జెంట్ వర్క్ చెప్తారేమోనని నేనే అందరిని ఆగమన్నాను సార్. కష్టపడేదే కడుపు నింపుకోవడానికి. కడుపు మార్చుకొని పనిచేయాల్సిన అవసరం లేదు. అయినా నా మాట నాకు భలే గుర్తు చేశారే. మా అన్నయ్య ఆ రోజు మీ అందరితో కలిసి భోంచేస్తే డిగ్నిటీ లేనివాడు అనుకున్నాను. కానీ ఆనందం పంచుకున్నాడని లేటుగా తెలిసింది. ఒక్కసారి కలిసి భోంచేసి మీ అందరి అభిమానం ఎంత సొంతం చేసుకున్నాడో ఇందాక మీకు చెప్పట్లే చెప్పాను. అందుకే నేను మీ అందరితో కలిసి మా ఇంటి భోజనం, మీ ఇంటి భోజనాలు కలిపి పంచుకు తినాలని ఆశపడుతున్నాను. అందరం కలిసి భోంచేద్దాం రండి.
నవీన్ అందరికి ప్లేట్స్ ఇవ్వు. ఇది డైనింగ్ హాల్. అందరం స్నేహితుల్లా కలిసిమెలిసి ఉందాం. అప్పుడే మన మధ్య అభిమానాలు పెరుగుతాయి. కమాన్ రండి, స్టార్ట్ చేయండి. శశి, సార్ మీదేం కర్రీ? గోంగూర చట్నీ సార్. ఏది కొంచెమే కొంచెమే. వావ్, ఆంధ్రమాత సూపర్. అవును, మీ అమ్మగారి చేశారా? అవును సార్. ఓ, థ్యాంక్స్ చెప్పు మీ అమ్మగారికి. ఓకే సార్. శృతి, సార్ నువ్వేం తెచ్చావు? పాలకూర పప్పు సార్. ఏది కొంచెమే. వావ్ సూపర్, పాలకూర పప్పు అద్దరింది. తేజ, సార్ నీదేం కర్రీ? టమాటో కర్రీ సార్. ఏది కొంచెమే. సూపర్. ఈ ఎగ్ కర్రీ ఎవరిది? చాలా బాగుంది. మాదే సార్. నవీన్, నువ్వు ఎప్పుడు ఎగ్ కర్రీ తెచ్చినా నాకు తప్పకుండా పెట్టాలి. సొన్నా, ఎగ్ కర్రీ వేసుకో. బావా, అవసరం అంటావా? అదేంటి? తిను, చాలా బాగుంది. అసలే నువ్వు ఒట్టి మనిషి కాదు, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అది నా బాధ్యత. బావా, గుర్తు చెయ్యకపోతే షేర్ చెయ్యొచ్చుగా. అది నేనెలా షేర్ చేసుకుంటాను? నేనన్నది దాని గురించి కాదు, దీని గురించి. ఇంతమందిలోనా? వైఫ్ అండ్ హస్బెండే కదా, ఎవ్వరు ఏమనుకోరు. ఎప్రిసియేషన్ సే, డోంట్ బి షై. ఓకే. ఆఫీస్లో వాడి ప్రవర్తన గురించి చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందండి. ఆ భగవంతుడు పరీక్షలు పెట్టి పొరపచ్చాలు తొలగించి ఇవాళకి అందరినీ కలిపాడు. ఈ ఆనందం కలకాలం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఉంటుందే, ఉండకుండా ఎక్కడికి పోతుంది? పట్టిన పీడ వదిలిపోయింది కదా. ఎప్పుడూ చిరుబురులాడుతూ ఉండే బావా ఆఫీస్లో అందరితో అలా కలిసిమెలిసి ఉండటం ఎంత బాగా అనిపించిందో. ఆఫీస్ స్టాఫ్ అంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీ మాటలు వింటుంటే వెంటనే వాడిని ఒకసారి చూడాలనిపిస్తుంది. అదిగో, నువ్వు ఇలా అన్నావు, అలా వచ్చారు. నిండా 100 ఏళ్ళు. అన్నయ్య, అది ఇలా ఇవ్వు, నేను తీసుకొస్తాను కదా. పర్వాలేదురా, నేను తీసుకొస్తా. పర్వాలేదు, నువ్వు నాకన్నా పెద్ద అడివి, నేనే తీసుకురావాలి. వెళ్దాం పద. సరే. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? రామలక్ష్మణుల్లా కనిపిస్తున్నారా? ఒక్క రామలక్ష్మణులేంటి,
బలరామకృష్ణుల్లాగా లవకుశుల్లాగా కనిపిస్తున్నారు. నిజమే మావయ్య, చూడముచ్చటగా ఉన్నారు. కూర్చోండిరా, కూర్చోండి. కూర్చోనయ్యా. కలిసుంటే ఇంత ఆనందం తృప్తి ఉంటాయని ఇప్పుడే నాకు తెలిసొచ్చింది. అవునరా, అందరి కళ్ళల్లోనూ కొత్త వెలుగును చూస్తున్నాను. త్వరగా ఫ్రెష్ అయ్యి రండిరా, భోజనం చేదురు గాని. మధ్యాహ్నం ఆనందంలో ఎంత తిన్నామో అర్థం కాలేదు. కడుపు నిండుగా ఉంది. అవును, నాకు ఆకలిగా లేదు. కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుందాం అమ్మా. అవునమ్మా, అందరూ మాట్లాడుతున్నారు, మరి వదిన గారేం మాట్లాడడం లేదు? ఏం మాట్లాడతాను? నువ్వలా వదిన గారు అని పిలుస్తుంటే అదోలా ఉంది. వదిన అనైనా పిలు, లేదా ఇదివరకట్లా సీత అనైనా పిలు. పిలుపుల్లో మర్యాదలుంటే అయిన వాళ్ళలా కలిసిపోయిన వాళ్ళలా ఉండరు. కావాలని కలుపుకుపోయే ప్రయత్నంలో ఉంటుంది. ఇంకా మన మధ్య దూరం కనపడుతుంది. మరి పేరు పెట్టి పిలవడం నాకు నచ్చట్లేదు. ఓ పని చేస్తాలే, వదినా అని పిలుస్తాను. ఏమన్నయ్యా? అలాగే పిలవరా, దానికి నా పర్మిషన్ అవసరమా? ఎంత తృప్తిగా ఉందోరా. నాకు మాత్రం ఒక అసంతృప్తి మిగులుందే. అసంతృప్తి దేనికి? ఓ శుభకార్యం పెండింగులో ఉంది. ఏంటి మావయ్య అది? నాకు తెలుసు. అది తను సిగ్గుపడుతున్నట్టుందిలే. నేనే చెబుతాను వినండి. సీతారఘురాముల శోభనం. ఏంటి తాతయ్య గారు, ఇంతమందిలో ఆ విషయాన్ని అంత ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు? అంతా మనమేగా సీత. ఇక్కడ పరాయి ఎవరున్నారని? ఏమండి, మంచి సమయంలో గుర్తు చేశారు. మీరు పంతులు గారికి ఫోన్ చేసి మంచి ముహూర్తం చూడమనండి. అలాగే. ఇంతమందిలో ఆ విషయాన్ని అంత ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు? అంతా మనమేగా సీత. ఇక్కడ పరాయి ఎవరున్నారని? ఏమండి, మంచి సమయంలో గుర్తు చేశారు. మీరు పంతులు గారికి ఫోన్ చేసి మంచి ముహూర్తం చూడమనండి. అలాగే. ఏమిటి సీత అలా చూస్తున్నావు? ఎవరా ఫోను? సాకేత్కి. వాడి ఫోన్ రింగ్ అయితే వాడికి కాక ఇంకెవరికి? ఫోన్ చేసింది ఎవరు అని అడుగుతున్నాను. హార్ట్ అనుకుంటా.
ఈసారి వ్యధవేషాలేస్తే వాళ్ళకు బతుకే లేకుండా చేస్తాను.